లైన్కి నా ఎంపీ నిధుల నుంచి ₹1 ఇస్తానని లాస్ట్ టైం నేను అనౌన్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఇవాళ చెక్కు ముఖ్యమంత్రి గారు ఇచ్చి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారి గారు శర్మ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీ పార్థసారథి గారు ఆర్ఎండ్బి అధికారులు కొంతమంది అధికారులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ యొక్క ప్రాజెక్టు వేగవంతం చేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరాను. నేను అంటే 50% గవర్నమెంట్ బేర్ చేస్తుందని అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఇప్పుడు ల్యాండ్ అనేది ఫ్రీగా ఇవ్వాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వారితోనే మాట్లాడడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు విజయశాంతి గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతుంది తొందరగా చేయమని, ఎందుకంటే ₹1 నేను ఇవ్వడం జరిగింది. ప్రామిస్ చేశాం కాబట్టి అది ఫుల్ఫిల్ చేయాలి. అందుకే మెదక్ అక్కన్నపేట కానీ ఎంఎంపీఎస్ ఫేజ్ 2 కానీ దీనికి సంబంధించి స్పీడప్ చేయమని కోరాను. వారు సానుకూలంగా స్పందించి ఇది కంప్లీట్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ టౌన్లో మెడికల్ కాలేజ్ కూడా కావాలని నేను లాస్ట్ టైం నేను లెటర్ రాయడం కూడా జరిగింది గులాం నబీ ఆజాద్ గారికి కానీ ముఖ్యమంత్రి గారు కానీ. సో ఆ విషయం గురించి కానీ అదేవిధంగా మల్లన్న చెరువు కూడా ఉంది మాకు మెదక్ టౌన్. అది ఒక చిన్న మినీ ట్యాంక్ బండ్ లాగా చేయమని కూడా నేను కోరడం జరిగింది. దాంట్లో కూడా నా ఎంపీ నిధుల నుంచి కొంత డబ్బు ఇస్తానని కూడా నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా పటాన్ చెరువులో గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఇంకొక 2 కోట్లు ఇస్తే హాస్పిటల్ కంప్లీట్ అవుతుంది. మరి అది కంప్లీట్ అయింది కానీ ఇంకొక 2 crores షార్టేజ్ వల్ల ఆగిపోయి ఉంది. సో దాన్ని కూడా కంప్లీట్ చేయమని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఫండ్స్ అన్నది ఇంపార్టెంట్, అభివృద్ధి కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఫండ్స్ తొందరగా రిలీజ్ చేస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ వేగవంతం అవుతాయని కూడా నేను చెప్పాను. వాటన్నిటికీ సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తానని ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది. ఇది జస్ట్ 17 kilometers మెదక్ అక్కన్నపేట. అది 140 అవుతుంది, మాది 140 crores అవుతుంది. అదేవిధంగా పటాన్ చెరువుది ఎంఎంటీఎస్ ఫేజ్ 2 అది కూడా. సో అది ఒక 8 kilometers ఉంటుంది, అది కూడా 33 crores అవుతుంది. సో చిన్నది ప్రాజెక్ట్స్, అది కంప్లీట్